తర్వాత పామేం చేసిందే మళ్ళీ చెరచెర పాకింది, గజగజ వణికాను, కాలికి తగిలింది, గడగడలాడాను, పై పైకొచ్చింది, తిత్తరపోయాను, కితకితలెట్టింది, తికమకపడ్డాను, తోకుదిలేసి పరిగెత్తాను, తోటదిలేసి రోడ్డెక్కాను, చెట్టెక్కాను, పుట్టెక్కాను, గట్టెక్కాను, మెట్టెక్కాను, ఎక్కడికెళ్తే ఎక్కడికొచ్చే కాలు ఏలు చుట్టేసిందయ్యో. హాయ్ 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 ఇంకేసుకో అబ్బా నాకు పాము కాటు వేసిందోయ్, కన్ని గుండెలో నా కాకరెట్టిందోయ్, కాని కాటు కూడా కమ్మగా ఉందోయ్, అబ్బా నొప్పి కూడా సమ్మగా ఉందోయ్. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో, పాములు చూసి బిగుసుకుపోయాడోయ్, కర్ర తెస్తానన్నాడోయ్, కుర్రుమంటూ వెళ్ళాడోయ్, మామిడి కొమ్మ గలగల ఊపాడోయ్, చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో, ఎంతసేపైనా రాలేదు బావయ్యో, కొర 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 కోపం వచ్చిందో. కోపం వచ్చిన తాపం వచ్చిన ఉంచుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది? దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ మీ పావు సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏమైందో చెప్పు. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో, ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావను చూసి ఒలవలలాడాను, మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో, సెంతకు వచ్చి కిలకిల నవ్వాడోయ్, సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్, ఫ్లూటు వాయించి ఆడించి చూపాడోయ్, మిలమిల మిలమిల మైకం గమ్మిందో. ఏంటి మీ బావ పాములు ఆడించుకుంటున్నారా? మరైతే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు మూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా? నీ అమ్మ పడవా. తర్వాత ఏమైందే? మళ్ళీ నాకు పాము కాటు వేసిందో.